దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనములు. సృష్టిని మనం చూసినట్లయితే దేవుడు ఇది కలుగును గాక అని తన నోటి మాట ద్వారా సృజించబడినదే సృష్టి. అయితే ఈ సృష్టిని మనం చూసినట్లయితే ప్రతిదీ ఆయన మాట ద్వారా కలిగి ఉన్నది. వెలుగు, చీకటి, అలాగుననే సముద్రము, భూమి, ఇంకా మనం చూసినట్లయితే పక్షులు, జంతువులు, ఇంకా చూసినట్లయితే కీటకాలు, సముద్రంలో ఉన్న అనేక రకములైన చేపలు, మనకు తెలియనివి కూడా అద్భుతముగా ఆయన సృష్టించినది ఈ భూమి మీద కూడా. అయితే మనం చూసినట్లయితే బైబిల్లో దేవుడు చెప్పినట్లుగా ఈ సృష్టి విని ఉన్నది. మనము నోవాహు గారి కాలంలో చూసినట్లయితే ఆయనకి జంతువులు రెండు జతల ప్రకారం తీసుకొచ్చి ఆ ఓడలో ప్రవేశించాలి అంటే అవన్నీ అక్కడ చేర్చబడ్డాయి. జంతువులు దేవుని మాటకు లోబడి ఉన్నాయి. అంతేకాదు ఆకాశము 40 రోజులు రాత్రింబవళ్ళు అక్కడ వర్షం పడడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆకాశం కూడా ఆయనకు లోబడి ఉన్నది. ఆకాశ పక్షులు, కాకులు ఏలియా గారికి ఆహారం తీసుకొచ్చి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు సముద్రంలో ఉన్న చేప, ఒక పెద్ద చేప యోనా గారిని మింగివేయడం కోసం అక్కడ వేచి ఉండడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రణాళికలు ఎలా అయితే ఉన్నాయో అలాగున ఆయన చేసిన సృష్టి ఆయన మాట ద్వారా సృజించబడింది. ఆయన మాటకు లోబడి ఉన్నది. అలాగునని మనం చూసినట్లయితే ఋతువులను మనం చూసినట్లయితే ఎండాకాలంలో ఎండ వస్తుంది, వర్షాకాలంలో వర్షం పడుతుంది, చలికాలంలో చలి అనేది మనకు వస్తుంది. ఏ కాలంలో తగిన ఋతువులు ఆ కాలంలో రావడాన్ని మనం చూస్తూ ఉంటాం. జంతువులు కూడా లోబడడాన్ని మనము చూస్తూ ఉంటాం. దేవుడు చేసిన సృష్టి ఆయనకు ఖచ్చితంగా ఇప్పటికీ కూడా లోబడుతూనే ఉంది. ప్రతిదీ ఆయన మాట వింటూనే ఉంది. ఆమేన్.